బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇవాళ సిఐడి నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. మా ఆఫీస్ వచ్చి రోడ్డు అవతల పక్క 13 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాలుగా ఈ ఆక్యుపంచర్ ఆక్యుపరేటర్ ఇవాళ నేను ఈ కొద్దిపాటి సమయంలో మీ ఆరోగ్యాన్ని మీరు రిస్టోర్ చేసుకోవడం ఎట్లా, ఇక ముందు ప్రాబ్లమ్స్ బాగా కాకుండా ఉండటం ఎట్లా అనేది చెప్పాను. మీ ఆరోగ్యం రిస్టోర్ చేసుకోవడం ఎట్లా, ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఉండటం. ఈ ఆక్యుపంచర్ సైన్స్కి లోన్ ఎక్కడుంది అంటే యోగా మనకి 5 కోశాలు. ఒకటి అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. దీని గురించి వివరంగా తెలుసుకోవడానికి మన వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, స్పిరిట్ టెస్ట్. ఈ టెస్ట్ రిపోర్ట్ లేకుండా వైద్యం చేయలేని విభాగం మరొకటి. ఈ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు, లేకపోతే ఏమి చేయలేని పరిస్థితి. అన్నమయ కోశ ఫిజికల్ బాడీ 5 విభాగాలుగా ఉంటుంది. జస్ట్ లైక్ యూనివర్స్. యూనివర్స్లో మనకు 5 విభాగాలు ఏంటి? పంచభూతాలు. 1 ఆకాశం, 2 అగ్ని, 3 భూమి, 4 వాయువు, 5 నీరు. లాగా బాడీలో కూడా 5 విభాగాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మన బాడీ ఓ మినీ యూనివర్స్. ఈ మినీ యూనివర్స్లో 5 విభాగాలు ఏంటంటే 1 చెవి విభాగం, 2 కన్ను విభాగం, 3 ముక్కు విభాగం, 4 నోటి విభాగం, 5 నాలుక విభాగం. ఈ 5 మన బాడీలో, మన మొహంలో ఉంటాయి. కానీ ఈ పంచభూతాల యొక్క హెచ్చు తగ్గులో వచ్చే మార్పుల్ని మనకి ఎప్పటికప్పుడు చూస్తాం. కంటి ప్రాబ్లం, ఇది ఆకాశం యొక్క ప్రతి. ఈ కంటి విభాగంలో ఎవరున్నారు అంటే మన బాడీలో ఉండే మజిల్స్ అండ్ టెండాన్స్. ఏంటంటే మజిల్స్ అండ్ టెండాన్స్ అంటే మన బాడీలో మజిల్స్ అండ్ టెండాన్స్ ఎవరితో కలిసి పనిచేస్తాయి? కంటితో కలిసి. ఈ 2 ఎవరి మీద ఆధారపడి పనిచేస్తున్నాయి? లివర్ అండ్ హార్ట్. కంటి సమస్యలకు కానీ మన మజిల్స్ అండ్ టెండాన్స్ కానీ సమస్యలకు కానీ ఎవరు కారణం అంటే లివర్ అండ్ హార్ట్. ఈ లివర్ అండ్ కార్బోరేటర్ ఎలా పనిచేస్తాయి అంటే ఆకాశంలో. ఆకాశం ఏంటంటే ఈ లివర్ అండ్ కార్బోరేటర్ మన బాడీలో శుద్ధి చేస్తాయి. ఎట్లా? బయలునే ఆల్కలైన్ జ్యూస్ తయారు చేసి ఎప్పటికప్పుడు మన బాడీలో ఏర్పడే యాసిడ్స్ని క్లియర్ చేసుకుంటా మన బాడీలో ఉత్పత్తి జరిగే హెవీ మెటల్స్ అంటే రకరకాల కారణాల మూలంగా మన బాడీలో చేరే హెవీ మెటల్స్ని అక్కడికక్కడ డిస్ట్రాయ్ చేసేటువంటి, కంటిన్యూ చేసేటువంటి ఆర్గాన్స్ లివర్ అండ్ గాల్-బ్లాడర్. ఈ లివర్ అండ్ గాల్-బ్లాడర్ యొక్క పని మీదే
వాళ్ళిద్దరూ 12 గంటల పగలు 12 గంటల రాత్రిలాగా పనిచేస్తే ఎవరు బాగుంటారంటే వాళ్ళ పళ్ళు బాగుంటాయి, మజిల్స్ అండ్ టెండన్స్ బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చిందనుకోండి, లివర్కి గాల్ బ్లాడర్కి వ్యత్యాసం, జస్ట్ లైక్ శీతాకాలం వేసవకాలం లాగా వ్యత్యాసం వచ్చిందనుకోండి, ప్రాబ్లమ్స్ ఎక్కిల్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇప్పుడు మనం రిలేటివ్ మెథడాలజీ వాడతాం. క్యూరేటివ్ మెథడాలజీ, ఆ క్యూరేటివ్ మెథడాలజీ దొరికేది ఈ యొక్క అకుపంక్చర్ సైన్స్. తర్వాత చెప్తా. ముందు ఒక విభాగం మీకు అర్థమైంది. రెండో విభాగం చెవుల విభాగం. ఈ చెవుల విభాగంలో ఎవరున్నారు అంటే చుట్టూ బోన్స్ అండ్ కార్టిలేజెస్, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈడ హెడ్ ఎవరు అంటే కిడ్నీ యూరినరీ. ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ విశ్వంలో ఎలా అంటే వాటర్ ఏం చేస్తుంది, క్లీన్ చేసి తోసేస్తుంది. ఇక్కడ మన కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ మన బాడీలో వ్యర్థాన్ని క్లీన్ చేసి తోసేస్తుంది. ఈ రెండింటి సఖ్యత మీద మన చెవులు, జుట్టు, బోన్స్ అండ్ కార్టిలేజెస్, రీప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చిందనుకోండి, ప్రాబ్లమ్స్ ఎపీర్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్, టోటల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలి అంటే ఈ యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీ పనితనం సమస్థితికి వచ్చేలాగా అది ఎట్లా అనేది చెప్తాను. రెండో కుటుంబం అయిపోయింది. మూడో కుటుంబం ముక్కు. ఈ ముక్కు దాంట్లో ఎవరున్నారు అని చూస్తే స్కిన్ ఉంది. వీళ్ళ కంట్రోల్ చేసేది ఎవరు అంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎలా పనిచేస్తుంది అంటే వాయువులాగా పనిచేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సఖ్యత మన ముక్కు బాగుండడానికి, మన స్కిన్ బాగుండడానికి ఇక్కడ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎవరు సఖ్యత ఉండాలి? 50-50గా పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వీటి మధ్య వచ్చే వ్యత్యాసమే మనకి ముక్కు, స్కిన్ ప్రాబ్లమ్స్గా ఎక్కువవుతున్నాయి. అంటే ఈ లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ 50-50గా ఉండేలాగా మనం చేయగలిగితే ఈ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ రిలీవ్ అయిపోతాయి. తర్వాత ఇంకో కుటుంబం నోటి కుటుంబం. ఆ నోరు విభాగంలో ఉన్నది కాళ్ళు చేతులు. ఈ కాళ్ళు చేతుల్లో వీక్నెస్ క్లియర్ చేయాలి అంటే మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్ని సమస్థితికి వచ్చేలాగా చేయాలి. ఓకే, లాస్ట్ ఫైనల్గా ఉన్న కుటుంబం అగ్ని. బయట అగ్ని అంటారో మన బాడీలో హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఈ కుటుంబంలో ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పెరికార్డియం అండ్ ట్రెంటిల్ అన్నారు. ఈ నలుగురు పనితనం మీదే మన నాలుక పనితనం, మన బ్రెయిన్ పనితనం, మన బ్లడ్ వెసల్స్ పనితనం ఆధారపడి ఉంటుంది. ఈ నలుగురిలో వచ్చే వ్యత్యాసాలే బ్రెయిన్ ప్రాబ్లమ్స్, నాలుక ప్రాబ్లమ్స్, బ్లడ్ వెసల్స్ ప్రాబ్లమ్స్గా ఎపీర్ అవుతున్నాయి. కాబట్టి ఈ 4 ఆర్గాన్స్ని సమస్థితికి వచ్చేలాగా చేస్తే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, అయితే అన్నమయ కోశాలు. రెండవది ఏంటి? ప్రాణమయ కోశాలు. ఈ ప్రాణమయ కోశాలో ప్రాణశక్తి గురించి చెప్తుంది. ప్రాణశక్తి ఎలా వస్తుంది మనకి? ముందు ఫస్ట్ ప్రాణశక్తి ఎలా వస్తుంది? తింటే శక్తి వస్తుంది. అలాగే గాలి నుంచి కూడా ప్రాణశక్తి వస్తుంది. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. అవేంటంటే మన బాడీలో ఉన్న 72,000 నాడులు యూనివర్స్లో ఉన్న శక్తిని ప్రాణశక్తిగా మారుస్తాయి. ఇది 72,000. ఇవి యూనివర్స్లో ఉండే
శక్తిని ప్రాణశక్తిగా మారుస్తాయి. తర్వాత మనలో ఉండే 108 చక్రాస్ కూడా యూనివర్స్లో ఉన్న ఎనర్జీని ప్రాణశక్తిగా మారుస్తాయి. ఇవి కాకుండా ఇంకొక 26 శక్తిధారలు ఉన్నాయి. ఆ 26 శక్తిధారలు ఎక్కడ ఉన్నాయంటే మన బాడీలో ఉన్న ఒక పార్ట్ని మనం ఆర్గాన్ అని తెలవాలి అంటే అది 2 శక్తిధారలతో యూనివర్స్తో కలపబడి ఉండాలి. 2 శక్తిధారలతో యూనివర్స్. లంగ్కి సంబంధించిన శక్తి ధార ఇలా వచ్చి బొటన వేలు ద్వారా యూనివర్స్తో కలపబడి ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా ఆర్ట్ యొక్క శక్తి ధార చక్కలో స్టార్ట్ అయ్యి చిక్కున వేలు పైకి వచ్చి ఇక్కడ ఎంత ఉంటుంది. ఇలాంటి లింక్ ఉన్నాయి. మన బాడీలో ఉన్న 12 అవయవాలకు గాను 24. అలాగే చల్లదనాన్ని ఇచ్చే ఈ శక్తి ధార యొక్క ఒక లీడర్ ఉన్నాడు, వాడు నెన్ అంటాం, ఈ సెంటర్. తర్వాత వెచ్చదనాన్ని ఇచ్చే ఛానల్స్ యొక్క లీడరు ఈ స్పైనల్లో ఉన్నది, అది డియూ ఛానల్ లేదా గవర్నర్ వెజల్ అంటారు. 24 ఏమో డైరెక్ట్, ఇండైరెక్ట్ గా 2, మొత్తం 26. ఈ 26 ఛానల్స్ మన బాడీ అంతటా ఈ విధంగా ఉంటాయి. ఫ్రంట్, బ్యాక్, కాళ్ళలో, చేతుల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు మనలో ఉత్పత్తి అయిన ఈ ప్రాణశక్తి అది ఫుడ్ ద్వారా రానివ్వండి, గాలి ద్వారా రానివ్వండి, ఈ విశ్వం నుంచి విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ప్రాణశక్తిగా మార్చే వ్యవస్థ ఒక్క మనిషితో పాటు మొక్కలు, జంతువులునే మాత్రమే ఉంది. శక్తిని ప్రాణశక్తిగా మార్చి ఇలా వచ్చిన ఈ ప్రాణశక్తి మన బాడీలో ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతిని ఏమంటారంటే ఆర్గాన్ క్లాక్ అంటారు. నేను ఆర్గాన్ క్లాక్ చెప్తే 1 అవర్ నాకు అది వచ్చేసారు. కాబట్టి ఆర్గాన్ క్లాక్ అనేది ఉంది అనేది. ఈ ఆర్గాన్ క్లాక్లో ఈ ప్రాణశక్తి తిరిగే క్రమంలో మన ఎమోషన్స్ మూలంగా కానీ, ఎన్విరాన్మెంట్ మూలంగా కానీ, మనం తీసుకునే ఫుడ్ మూలంగా కానీ ఎక్కడైనా బ్లాక్ అయిన ఏరియాను బట్టి మన బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ 2 వేళ్ల బెడలో ఇక్కడ కనుక బ్లాక్ అయితే మన బాడీలో తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్. అంటే ఈ ఏరియాకి ఈ పాయింట్ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే కమాండర్ లాంటి. ఈ కమాండర్ కనుక మనం పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ పట్టుకుని జస్ట్ కాసేపు మసాజ్ చేశామంటే ఈ ఏరియాలో ఉన్న వీక్నెస్ క్లియర్ అయిపోతుంది. అంటే ఈ ఆక్సిపిటల్ హెడేక్ కానీ, స్టిఫ్ నెక్ కానీ, సర్వైకల్ ప్రాబ్లం కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, అప్పర్ బ్యాక్ పెయిన్ కానీ ఒకే ఒక నొక్కితే పని జరుగుతుంది. ఏంటి ఆకుప్రెషర్కి, ఆకుపంచర్కి ఎన్నింటికి తేడా ఏంటి అంటే ఈ మధ్య ప్రాబ్లం బ్లాక్ అయిందనుకోండి, చేతితో నొక్కితే పోతుంది. ఈ మధ్య బ్లాక్ అయితే చేతితో నొక్కితే పోతుంది. అదే చెప్తాను, మనం ఎంత తప్పుదారిలో ఆరోగ్యపరంగా నడుస్తున్నామో తెలియడానికి బేసిక్స్ మీకు అవసరం లేదు. అవేర్నెస్ అదే. అంటే ఇక్కడ మనం నొక్కితే ఏమవుతుంది, ఈ బ్లాక్ క్లియర్ అయితే ఈ తల వెనక, మెడ వెనక, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ పోతాయి. రెండోది ఈ ఆకుపంచర్ అనేది ఎందుకు పెట్టారంటే ఇక్కడ సూది పెట్టారు పంచర్, నొక్కితే ప్రెషర్. ఈ నొక్కడంలో చాలా రకాలు ఉన్నాయి కదా, మ్యాగ్నెట్తో నొక్కడం, లేదు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇలాంటి. ఆ నొక్కే విధానాన్ని బట్టి దానికి ఒక పేరు. మీకు నేను 11 చెప్తాను. ఇప్పుడు ఆ 11లో ఒకటి ఈ LU7. ఇది మీ ఆస్తి, మీకు క్రియేటర్ ఇచ్చిన ఆస్తిని తెలవకపోవడమే ఆరోగ్య దారిద్ర్యం. ఓకే. మూడోది ఇక్కడి నుంచి విస్తృత నుంచి 3 వేల ఎడములో ఇక్కడ
P6 అనే ఒక శక్తి కేంద్రం ఉంది. P6 రెండు టెండాల్స్కి మధ్యలో. ఇదేంటంటే మన బాడీలో మనకున్న 1000 శక్తి కేంద్రాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ శక్తి కేంద్రం. ఒడ్డు దగ్గర నుంచి కావరూరు వరకు ఈ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసి పెట్టగలిగిన అతి ఇంపార్టెంట్ పాయింట్. ఇది కనుక మనం ఇక్కడ దొక్కామనుకోండి, ఈ ఏరియాలో సమస్థితి ఏర్పడుతుంది. సమస్థితి ఇందాక నేను చెప్పాను, ఆ ఆర్గాన్స్ మధ్య వచ్చే వ్యత్యాసాలే అనారోగ్యాలు తెచ్చిపెడుతున్నాయి. సమస్థితికి వచ్చిందంటే అనారోగ్యం ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. మరి ఏరియాలో ఎన్ని చూస్తే లంగ్స్, హార్ట్, పెరికార్డియం, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. అంటే మన బాడీలో ఉన్న 12 ఆర్గాన్స్ గాను 10 ఆర్గాన్స్ ఈ ఏరియాలో ఉన్నాయి. ఇది ఈ ప్రాంతానికి కమాండర్. ఏ ప్రాంతానికి? కాలర్బోర్డ్ దగ్గర నుంచి పొట్టు వరకు ఉన్న ఏరియాకి కమాండర్. ఈ కమాండర్ మనం కాస్త గట్టిగా అడిగామనుకోండి, ఈయన ఏం చేస్తాడు? ఈ ఏరియాలో ఉన్న ఆఫీసర్లు, వర్కర్స్, మెన్ని మొత్తం అలర్ట్ చేసి ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో మనం చూస్తే, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎక్స్క్రిటరీ ప్రాబ్లమ్స్, 4 రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగిన దమ్మున్న నాడీ కేంద్రం ఈ P6 అనే నాడీ. ఓకే, ఇంకొకటి ఎక్కడ అంటే LI4 అని చెప్పి ఈ వదన వేలు, చూపుడు వేలికి జాయింట్ దగ్గర నుంచి ఒక వేలు ముద్ర లోపలికి ఇటు పక్కన ఉంది. ఇది నొక్కితే మన బాడీలో పెయిన్స్ ఎక్కడున్నా తగ్గించడం. తర్వాత తల ముందు భాగం, మెడ ముందు భాగం యొక్క కమాండర్. అంటే ఈ చెవుల సమస్యలు కానీ, కంటి ప్రాబ్లమ్స్ కానీ, నోటి ప్రాబ్లమ్స్ కానీ, నాలుక రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ముక్కు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇమీడియట్ గా మనకి హెల్ప్ చేయగలిగినాడు ఇక్కడ. దీన్ని పట్టుకుంటే మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫేషియల్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే షైనింగ్ కనపడుతుంది. అంటే మన ఫేస్ షైన్ డల్గా కాకుండా కాస్త షైన్ గా ఉండాలి అంటే కూడా ఇది నాడీ కేంద్రం మనకి ఉపయోగపడుతుంది. ఓకే, 4వది మన మెడ వెనక భాగంలో ఉంటుంది ఇక్కడ. దీని పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ గా పిలుచుకునే పేరు DU14. ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటువంటి శక్తి కేంద్రం. అంటే ఒక విధంగా చెప్పాలంటే యాంటీబయాటిక్ ఇండస్ట్రీ, మనలో ఉన్న యాంటీబయాటిక్ ఇండస్ట్రీ. అంటే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ, కరోనా వంటి వ్యాధులు కూడా రాకుండా చేయగలిగిన దమ్మున్న నాడీ కేంద్రం ఈ DU14. తర్వాత మీరు ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి. ఎవరికైనా మనలో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఇక్కడ 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి, జ్వరం అలా తగ్గించు. జనరల్గా మందు వేస్తే జ్వరం తగ్గొచ్చు, కానీ నీరసం ఉంటే 3-4 రోజులు ఆ నీరసం లేకుండా చేస్తారు. అలాంటి మంచి మనకి చేయగలిగిన దమ్మున్న నాడీ కేంద్రం ఇది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, కరోనా వస్తూ ఉంది అన్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇతర హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా భారతదేశాన్ని వార్న్ చేశాయి. ఏమని? 140 కోట్ల జనాభా అది కరోనా రావడం మొదలైతే గుట్టలు కింద చచ్చిపోయే వాటిలో భారతదేశం మొదలుంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. పైగా మీకు హాస్పిటల్స్ లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు, టీఎల్ఆర్ అని చెప్పి మూడంత వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులు చూస్తే వార్నింగ్ ఇచ్చిన ప్లేసుల్లో చచ్చిపోయారు, ఇక్కడ తక్కువ చచ్చిపోయారు. దాని మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ తెలిసిన రిపోర్ట్ ఏంటంటే, భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే ఈ భారతదేశాన్ని సంరక్షించాయి అని చెప్పారు.
చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. అది గుజరాత్ భావనగర్లో. నేను ఎంతకాలం అయింది, 2.5 years అయింది. ఇంకా ఏ రిపోర్టు మన ఇంకా ఉచ్చరించలేదు. ఏదేమైనా మన భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాల గురించి తెలుసుకోవటానికి ప్రపంచం ఇప్పుడు సిద్ధంగా ఉంది అనేది మాత్రం వెల్లడైంది ఆ ఒక్క కరోనాతో. మనకెందుకు ఈ వ్యాధి ఎక్కువ ప్రబలలేదు, ఎక్కువ తట్టుకునేలాగా కొద్దిమంది చచ్చిపోవడానికి కారణం ఏంటంటే మనం వేసుకుంటున్న రూల్స్. భారతదేశంలో తెలుసో తెలియకో ఆచారం సాంప్రదాయం పేరు మీద గొలుసు వేసుకోవడం మూలంగా ప్రతి క్షణము ఇది చైతన్యవంతమై ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసే వ్యవస్థ, అతిపెద్ద వ్యవస్థ ఇక్కడ అది బాగా ఇదైంది. మన దేశంలో ఓ 30% మాత్రమే గొలుసు లేని వాళ్ళు ఉన్నారు. మిగతా 70% గొలుసు వేసుకుని తిరుగుతున్నారు ఉన్నారు. ఓకే, ఇది 4. 5 ఏంటంటే LI11 అని ఇక్కడ ఉంది. LI11 అని ఇక్కడ ఉంది. అంటే మన ఫోల్డింగ్ హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర జంక్షన్ లో నలుపు తెలుగు ప్లేస్ లో ఉంది. ఇది LI11. ఈ LI11 ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది, హార్ట్ బీట్ ఎక్కువైనా తక్కువైనా కరెక్ట్ చేస్తుంది. మన బాడీ ధర్మాలు, మీ బాడీ ధర్మాలు మీకు ఎట్లా ఉండాలో అట్లా తీసుకొచ్చే నాడీ కేంద్రం ఈ LI11 అనేది. ఎందుకంటే బీపీ అనగానే మనం ఏమనుకుంటాం 120/80 అంటాం. అది మీ బాడీకి అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గాంధీ గారి బీపీ ఎప్పుడు 200 పైనే ఉండేదట. ఆ లెక్కను చూసుకుంటే ఆయన ఎప్పుడు ఐసీయూలోనే పెట్టాలి. కానీ ఆయన బాడీ ధర్మమే 200. అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇలాంటి ఆల్రౌండర్స్ మన బాడీలో 4 ఉన్నాయి. అంటే దీన్ని ఏమంటారంటే హోమోస్టాటిక్. నీ శరీర ధర్మాలు ఎట్లా ఉండాలో ఆ స్థితికి తెచ్చిపెట్టగలిగిన ఈ నాడీ కేంద్రాలను మనం వాడుకోవడం ద్వారా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. లేకపోతే అనవసరంగా మందులు వాడి కాలుష్యం పెరిగి లేనిపోని కొత్త సమస్యలు వచ్చేలాగా ఇప్పుడున్న వైద్య విధానం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎన్నైంది ఇప్పటికి? 5. 6వది ఎక్కడ ఉందంటే ఇక్కడ. ఏంటిది అంటే GB21 అని పిలుచుకుంటారు ఇంటర్నేషనల్ గా. ఏంటి దీన్ని ఏం చేస్తుంది అని చూస్తే హార్మోనల్ బ్యాలెన్స్. మన బాడీలో హార్మోన్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇక్కడ కనుక మనము దీన్ని వాడుకోవడానికి కాసేపు ఒత్తిడిస్తే అదేం చేస్తుంది, హార్మోనల్ హైపోథైరాయిడ్ లేదు, హైపోథైరాయిడ్ లేదు, తర్వాత షుగర్ లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా ఇది చేసే పని ఏంటంటే మన మజిల్స్ లో వచ్చిన వాపులు తగ్గిస్తుంది, అలాగే కంట్రాక్షన్స్ కూడా తగ్గిస్తుంది. అంటే మజిల్ యొక్క ఉబ్బిపోయినా లేదు కృషించుకోవాలన్నా ఇది ఏం చేస్తుంది, సమస్థితికి తీసుకొస్తుంది. తర్వాత మన బాడీలో ఉండే వేడి చాలు తత్వాలని సమస్థితికి తేగలిగిన దమ్మున్న నాడీ కేంద్రం GB21. చూడండి ఒకసారి మనాడు గోల్సేసుకుంటారు. ఆ DU14తో పాటు ఈ GB21 కూడా యాక్టివేట్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి, వేడి చల్లతత్వ మార్పు నుంచి, అలాగే మజిల్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాబ్లం నుంచి సంరక్షించే దీన్ని మన పూర్వీకులు డిజైన్ చేసిన ఈ ఆభరణం అనే అంశం మనకి ఇది కూడా నార్మలైజ్ చేసి పెడతా ఉంది. ఓకే, ఎన్నోది? 2. అయ్యో 4, 2, 6 అయిపోయింది. 7వది ఏంటంటే సహస్రారం. 7వది సహస్రారం. ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా అని చూస్తే ఐబ్రోస్ సెంటర్ నుంచి పెద్ద, మళ్ళీ పెద్ద 3 ఏళ్ళు సెంటర్ లైన్ మీద ఉంటుంది. దీన్ని మనం చిన్నపిల్లల మాడు అంటారు. సహస్రారము బ్రహ్మనాడి
ఇవి చేసే పని ఏంటి అంటే మన బాడీలో ఉన్న సహస్ర అంటే 1000 వేలాది నాడుని చైతన్యం చేసి ప్రాణశక్తిని ఉత్పత్తిని పెంచి మన శారీరక మానసిక సమస్యలను తగ్గించేలాగా ఉన్న అతి గొప్ప నాడీ కేంద్రం ఈ సహస్రారం. ఈ సహస్రారాన్ని ఎక్కడి నుంచి వాడుతున్నారు మనాళ్ళు? వేల సంవత్సరం ఆ పేరు పెట్టింది కూడా అప్పుడే. ఇప్పుడు వచ్చి చైనా వాడు నాటకాలు ఏంటి అంటానే ఏం చేశాడంటే 50 సంవత్సరాల క్రితం ఈ విధానాన్ని డాక్యుమెంట్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ ఎక్కువ తీసుకున్నాడు. ఎట్లా వాళ్ళ ప్రతినిధి బృందం వచ్చింది. రండి మోకాళ్ళ నొప్పి రండి అన్న నొప్పడం ద్వారా కూర్చోడం ద్వారా తగ్గించాడు. కడుపు నొప్పి తగ్గించాడు, మెడ నొప్పి తగ్గించాడు, తలనొప్పి తగ్గించాడు. వాడు ఏమంటాడు? ఒక్కడ కాదు 100 మందిని తెచ్చుకోండి, మేము ఈ విధానంలో ఈ నొప్పులు గుట్టులు విధానంలో తగ్గించేస్తాం అని చెప్పి ప్రూవ్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేటెంట్ ఎవరికి ఇచ్చింది? కానీ వాస్తవానికి ఆ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మన యోగాలో ప్రారంభమైపోతాడు. వాడు ఏం చేశాడు? దాన్ని పట్టుకున్నాడు, వాడు డెవలప్ చేసుకున్నాడు. ఎందుకంటే రోజంతా రీసెర్చ్ చేశాడు, దాని మీద స్టాండర్డైజ్ చేశాడు, స్కూల్స్ పెట్టాడు, కాలేజీలు పెట్టాడు, యూనివర్సిటీలు పెట్టాడు, అన్ని హాస్పిటల్స్ లో ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ పెట్టాడు. వాటికి పుట్టిన మన దేశంలో స్కూల్స్ లేవు, కాలేజీ లేవు. ఎవరైనా యూనివర్సిటీ వాడు పెడితే మన వాడు ఒక వర్గం ఆడితో ఎట్లా ముగించాలా అనే దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఏ హాస్పిటల్లో కూడా ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లేదు. నేను పదే చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వైద్య విధానాన్ని ఇండిపెండెంట్ మోడ్ ఆఫ్ థెరపీగా గుర్తిస్తూ లాస్ట్ ఇయర్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. లాస్ట్ ఇయర్ 1 year వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైద్యాన్ని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మెథడాలజీగా గుర్తించింది. దీన్ని మానవత సాంస్కృతిక మన ఈ విధానం ఏంటని ఏమంటారంటే వారసత్వ సంపదగా గుర్తించి, వారసత్వ సంపద మానవత మానవుల యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించి ప్రోత్సహిస్తూ ఉంది. వాళ్ళు పెట్టిందే ఈ వరల్డ్ ఆక్యుపెన్షన్ డే సెలబ్రేషన్స్కి మూలం యునెస్కో. అలాంటి ఈ వైద్య విధానం మన దేశంలో సరిగ్గా అందుబాటులో లేకపోయాయి. ఇప్పుడు కరోనా తర్వాత చైనా వాళ్ళు అమెరికాలో వీధికి ఆకుపంచర్ సెంటర్స్ పెట్టారు. అమెరికన్ యూనివర్సిటీస్ ఆకుపంచర్ ఎంఎస్ ఎడ్యుకేషన్ పెట్టి ప్రోత్సహిస్తూ ఉంది. అంటే రాబోయే కాలంలో మళ్ళీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోకపోతే ప్రమాదం జరగబోతా ఉంది. ఇక్కడ ఇంకో అంశం నేను చెప్పాలి. అదేంటంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే బాగా అనారోగ్యం. 0 అయితే వెళ్ళిపోయాయి, 0 అయితే చచ్చిపోయాయి. పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పూర్ణాయుష్. అంటే సావుకి బతుకి, ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణం ప్రాణశక్తి అయినప్పుడు ప్రాణశక్తిని పెంచని వైద్య విధానాలని మనం ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? ఎప్పుడైనా రిలీఫ్ కోసమా? ఒకదాన్ని మందిస్తే కొత్త జబ్బులు వచ్చేలాగా ఉన్న విధానాన్ని ప్రోత్సహిస్తున్నామేమో ఒకసారి చూసుకోండి. ఇది ఈ విధానం ఏంటంటే రూట్ కాజ్ క్యూర్, మూల చికిత్స. మరి ఇటువంటి వైద్యాలని ఏదో ఒకదానికి ట్రీట్మెంట్ చేస్తే ఇక ముందు ప్రాబ్లమ్స్ రాకుండా లేకుండా చేసే విధానాలను మనం ప్రోత్సహించకుండా, ఉదముఖాన్ని అందిస్తే లోపల ఉన్న సిస్టమ్ మరింత
ప్రోత్సహించడమే ఇవాళ ఈ అనారోగ్య భారతం ఏర్పడ్డాన్ని. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి. భారతదేశంలో ఆరోగ్య దారిద్ర్యం 30%, కానీ అమెరికాలో 90%. అంటే మనం గొప్పగానే ఉన్నట్లయితే, కానీ ఇంకా మనం పట్టించుకోకపోతే ఈ 30% పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు డేంజర్ ఎక్కడుంది అంటే 30% పాపులేషన్ ఇక్కడ యాంటీబయాటిక్ లేకపోతే ముందుకు వెళ్ళని పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే 20 to 30 ఏజ్ గ్రూప్లో ఎక్కువ సాగులు సంభవిస్తూ ఉన్నాయి ఈ ప్రాణశక్తి తగ్గిపోవడం అనే అంశం మీద. ఇప్పుడు మనం ఆదుకోవాల్సింది, పట్టించుకోవాల్సింది 20-30 ఏజ్ గ్రూప్ని, అలాగే కృషించిపోతా ఉన్న ఈ 30% ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, నానా కష్టాలు పడుతున్న ఆ 30% పాపులేషన్ని మనం ఆదుకోకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉండకపోతా ఉంది అని. ఓకే, ఎన్నైతే ఇప్పటికి 7 జస్ట్ బ్రేక్. అందరూ టీ కాఫీ తాగండి. మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం 0 అంటే చచ్చిపోయాడు. 1% ప్రాణశక్తి ఉన్నవాడు ఎలా ఉంటారంటే ముక్కు దగ్గర తెలుసు, ఓ బతికే ఉన్నాడు. సార్ అలాంటి వాళ్ళకి నాడి చూస్తే తెలుసు. 3% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మంచం మీద కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాడు, కంటి చూపుతో చెప్పచ్చు బతికే ఉన్నాడు. 5% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అతి కష్టం మీద మంచం దిగ్గలుగుతాడు, అతి కష్టం మీద మంచం దిగ్గలుగుతాడు. 10% ఉంటే వెళ్ళినాడు, ఏదో అడుగులో అడుగుకుంటా నడక సాగిస్తాడు. 20% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే ఓ 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతాడు. 30% ఉన్న వ్యక్తి ఓ 10 కిలోమీటర్లు అవలేలుగా వెళ్ళి రాగలుగుతాడు. 40% ఉన్న వ్యక్తి ఒక చిన్న క్యారియర్ పట్టుకొని పనికెళ్ళి ఆనందంగా ఇంటికెళ్తాడు సాయంకాలం. 50% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒక వ్యక్తి ఇప్పటి నలుగురు పని ఒకడే చేయగలుగుతాడు. 60% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఓ 50 కేజీల బస్తా నెత్తలేసుకుని ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి అది అనుకుని ఇంకొక 50 కేజీల బస్తా తీసుకుని ఆ 10 కిలోమీటర్లు తిరిగి వచ్చేలాగా ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఆ 50 కేజీల బస్తా 10 కిలోమీటర్లు తీసుకెళ్ళగలిగేలాగా ఎవరున్నారు? తెలుసా ఎవరున్నారు? ఆ పని మా నాన్న చేయగలిగేవాడు, మా తాత చేయగలిగేవాడు, వాళ్ళ తాత, వీళ్ళందరూ 50 ఏళ్ళ 70 కేజీలు 100 కేజీలు తీసుకొచ్చారు. వాడు ఎంత కాలం అయింది ఈ మార్పు రావడానికి? 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ల కాలంలో మానవాళి శక్తిహీనంగా మారిపోతుందన్న విషయం గుర్తిస్తే మన లోటు శక్తే కదా. మరి ఆ శక్తిని పెంచుకునేలాగా ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే హిమాలయాల్లో ఉన్నారు. మొన్న వచ్చారు పుష్కరాలకి, కుంభమేళానికి వచ్చారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? చాలా బలీయంగా ఉన్నారు. వయసు ఎంత ఉన్నా సరే బలం తక్కువ లేదు అనేలాగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళంతా హిమాలయాల్లో. ఎవరికైనా మంచి వంటగది ఉందా? ఎవరికైనా 4 రోజులు ఫుడ్ స్టోరేజ్ ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము గాలి భోజనం చేస్తున్నాం అని చెప్తున్నారు. అలాగంటే మనకు వచ్చే ప్రాణశక్తిలో అత్యధిక భాగం చేరగా వస్తుంది. ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. వాళ్ళు తేడా వచ్చే ఆ ప్రాణశక్తి మీద పట్టు సాధించారు. ఇవాళ హ్యాపీగా అక్కడ నేను ఇందాక మీకు 60 వరకే చెప్పాను. ఈ 70 ఏళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను. వీళ్ళు అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన, ఐసు స్తంభన చేయగలిగేలాగా ఉన్నారు. వాళ్ళంతా అక్కడే ఉన్నారు.
ఇక్కడ 60 కనపడలేదు కానీ అక్కడ 70 కనపడుతుంది. అంటే ప్రాణశక్తి మీద పట్టు సాధిస్తే అలా ఉంటారు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళు ఆచరిస్తున్న ఆ శక్తి విధానాన్ని ఇక్కడ నేను శిక్షణ చికిత్స కార్యక్రమంలో వాడుతున్నాను. నీకు ఎక్కడి నుంచి అయితే ప్రాణశక్తి అపనంగా వస్తుందో వాటిని నొక్కేసో గుచ్చేసో ప్రాణశక్తిని పెంచి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి, ఆరోగ్యం నుంచి ఆనందానికి పూర్ణ ఆయుష్ వచ్చేలాగా చేస్తున్న వైద్య విధానం మన యోగాలోనే ప్రాణామయ కోశ దీన్ని చైనా బాగా డెవలప్ చేసింది చెప్తున్నా. మనం తొక్కేసాం, ఇక్కడ మన జనం కూడా ఇదవుతున్నారు. ఇప్పుడు కొంచెం మార్పు ఇవాళ మనలో రావాలి. వస్తే మళ్ళీ పూర్వ భారతదేశం సుసంపన్నం ఆరోగ్యవంతం అవబోతా ఉంది. ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో ప్రొడక్టివిటీ పోతా ఉంది. దాని మూలంగా ఆ దారిద్ర్యం ఈ దారిద్ర్యం 2 దారిద్ర్యాలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఎన్నైతాడా 7 8 ఇదేంటంటే మన బాడీలో అతి పెద్ద ఎమర్జెన్సీ సెంటర్. ఏంటిది? ఎమర్జెన్సీ సెంటర్. హార్ట్ అటాక్ వచ్చినా, ఊపిరి ఆడకపోయినా, కడుపులో నొప్పుతో దిల్గంగా కొట్టుకుంటున్నా, సురవ తప్పినా, ఫిట్స్ వచ్చినా, ఇలాంటి సమయాల్లో మనం వాడుకోదగిన నమ్మకమైన ఎమర్జెన్సీ సెంటర్ ఇది. ఏంటిది? ముక్కు దూరం దగ్గర నుంచి లిప్పు వరకు 3 భాగాలు చేసి ఇలా ఏరుతో నొక్కినా అప్పుడుకప్పుడు మంచి మార్పు తెచ్చిపెట్టే మన బాడీలో ఉన్న అతి పెద్ద ఎమర్జెన్సీ సెంటర్ ఈ నాడి. ఏమన్నా ఖర్చు పెట్టాలా మనం? కొన్ని అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా? కాకపోతే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని చెప్పాలి. ఎందుకని? మనం పడిపోతే ఎవరు నొక్కే ఉండడు. కాబట్టి నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే కరెక్ట్గా ఈ పాయింట్ నొక్కి నీకు ప్రమాదం నుంచి బయట వేసేలాగా. ఓకే, 8 9 ముక్కు దూరం దగ్గర నుంచి లిప్పు వరకు 3 భాగాలు చేసి మొదటి భాగం దగ్గర కరెక్ట్గా బేసానికి కొంచెం పైన ఇక్కడ నొక్కితే ఫిట్స్ కూడా తగ్గిపోతాయి. ఇక ముందు రావు మళ్ళీ. అప్పటికప్పుడు తగ్గటమే కాదు, ఇక ముందు రాకుండా కూడా ఆ పాయింట్ ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఫిట్స్ ఉన్నోడికి రోజు ఇక్కడ ఏరు వేసుకోరా, 3 సార్లు 3 కోట్ల 2 నిమిషాల పాటు ఏరు వేసుకో అని చెప్పండి. ఆ ఫిట్స్ మటుమాయమైపోతుంది. అలాంటి పాయింట్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయని చెప్పాను? 1000. నేను ఇవాళ మీకు ఎన్ని చెప్తానని చెప్పాను? 11. ఈ 11 కూడా ఎలాంటివంటే చాలా మేజర్. అంటే కాలంలో పెద్ద గడ్డి కొట్టామనుకోండి, చిన్న గడ్డలు ఏమవుతాయి? కొట్టుకుపోతాయి. అలాంటి పాయింట్సే చెప్తున్నా. ఈ 11 ఎవరైతే రెగ్యులర్గా రోజుకు 2 సార్లు వాడుకుంటా వెళ్తారో ఒక నెలలో వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గిపోతుంది. అక్కడి నుంచి కొనసాగిస్తే ఇక ముందు ప్రాబ్లమ్స్ పడకుండా ఉంటారు. చేయకపోతే మనం చెప్తాం, నా కర్మ అనుకుంటే అది మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. అని మనం ఫుడ్ కోసం గంటల తరబడి ఏది తినవుతున్నాం కదా. ఆ ఫుడ్ తింటే శక్తి రావచ్చు, పోవచ్చు. కానీ ఇక్కడ నొక్కడం అనేది జరిగితే వచ్చే ఇక్కడ మన ఈ చెస్ట్ మీద 2 నిపుల్స్కి సెంటర్లో ఇక్కడ రెన్ 17 అని ఒక శక్తి కేంద్రం ఉంది. ఈ శక్తి కేంద్రం ఏంటంటే ఇక్కడ ముఖ్యమనుకుంటే శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? తింటే శక్తి వస్తుంది. కానీ వాస్తవానికి ఈ ప్లేస్లో నొక్కితే శక్తి అపరిమితంగా పెరుగుతుంది. అంటే మన బాడీలో శక్తి బాగా పెరిగే కేంద్రం ఏదైనా చెప్పండి. ఇది హార్ట్ అటాక్ నుంచి బయటేస్తుంది. హార్ట్ అటాక్ నుంచి బయటేస్తుంది. తర్వాత ఊపిరితిత్తుల్ని రిపేర్ సెంటర్ ఏదంటే ఇది. ఒక
ఒకటి ఊపిరితిత్తులు రిపేర్ చేస్తుంది, రెండు శక్తి అపరిమితంగా పెంచుతుంది, మూడు హార్ట్ అటాక్ నుంచి బయటేస్తుంది. అలాంటిది ఇది. కానీ చరిత్రలో ఒకసారి మన హెల్త్ గురించి చూస్తే ఉదాహరణ చెప్తున్నా, ఆంజనేయ స్వామి ఏమంటాడంటే నా దేవుడు ఇగో ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే అక్కడ దేవుడు అంటే శక్తి. ఆ శక్తి కనుక ఉంటే ఆట ఆగిపోతా, ఏమన్నా శక్తి లేకపోతే ఆగిపోద్ది. శక్తి ఉంటే ఎందుకు ఆగుద్ది? అందుకనే మనం చాలా నమ్మకంగా చేయదగిన ప్లేస్ శక్తి పెరగడానికి, ఊపిరితిత్తుల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిపేర్ అవ్వడానికి, మూడు హార్ట్ అటాక్ నుంచి బయటికి కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి వ్యక్తుల కిందకి, అంటే ఇక్కడ స్టెర్నమ్ బోన్ ఉంటుంది, ఆ బోన్ కాడి నుంచి ఒక వేలు ముద్ర కింద ఇక్కడ REM14 అని హార్ట్ యొక్క అలారం పాయింట్. ఏంటి అలారం పాయింట్ అంటే హార్ట్ అటాక్ రాబోయే ముందే ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇక్కడ పెయిన్ ఈజ్ ఇండికేటర్. బాగా పెయిన్ వస్తుందంటే పోయే కాలం తగ్గుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ పెయిన్ వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నొక్కితే ఇక్కడ పెయిన్ పోతుంది, అక్కడ అలారం పోతుంది, తగ్గిపోతుంది. దీన్ని మన వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, వాడుతూ ఉన్నారు. ఎవరాళ్ళు? వాళ్ళు ఏమైనా సరే ఇది ఈ విధానం దీన్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే ఇంత సహజ విధానాన్ని ప్రజల్లో ప్రచారం చేసి వాడుకునేలాగా చేస్తున్నారే, దాని వెనకాల ఒక హార్ట్ అటాక్ ఉంటే కాదు, ఏమున్నాయి? శక్తి ఉంది, రెండు ఊపిరితిత్తులు రిపేర్ ఉంది, మూడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా నాలుగు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ బ్లడ్ వెసల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉండవు, ఇక ముందు రావు. మనం రెగ్యులర్గా వాడుకోవాలి అన్నాను. ఎప్పుడో ప్రమాదంలో ఉన్నప్పుడు నొప్పుకోవడం కాదు, ప్రతిరోజు దీన్ని ఎట్లా తినడానికి తాగడానికి ఎట్లా అయితే మనం ధ్యాస పెట్టి చేసుకుంటా ఉన్నామో వీటిని కూడా అంత విధిగా మనం పాటిస్తే ఎలాంటి అనారోగ్యాలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు, రావు. మూడో ఇంకో లాస్ట్ 11 బొట్టు సెంటర్ నుంచి పెద్ద ఒక వేలు ముద్ర పైకి, 4 వేలు తర్వాత వేలు ముద్ర పైకి బొట్టు సెంటర్ నుంచి కనుక ఇక్కడ పెడితే ఇది స్టమక్ యొక్క అలారం పాయింట్. స్టమక్ లో ఇబ్బంది రాబోతుంది అన్న విషయం ఇక్కడ చెప్తుంది. మనం అక్కడే నొక్కితే ఆ స్టమక్ యొక్క ఇబ్బంది పోతుంది. అతి ఆకలి ఉన్నా లేదా ఆకలి నశించిపోయినా ఆ రెండింటినీ కరెక్ట్ చేయగలిగిన నాడీ కేంద్రం ఈ REM12 అనేది. అంటే మనిషికి వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అతి పెద్దది. అంటే బాడీలో కాలుష్యం పెరిగి శక్తిహీనమై సాగుకు దగ్గర అవుతా ఉన్నారు. కాబట్టి ఈ REM12 మనకి ప్రాబ్లమ్స్ రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ డైజెస్టివ్ ప్రాబ్లం కానీ రాకుండా చూసేటువంటి శక్తి కేంద్రం ఈ పెద్ద వేరుముద్రలో ఉన్న ఈ REM12 అనేది. ఎన్ని నాడీ కేంద్రాలు చెప్పాను? 11. ఈ 11 రోజుకి ఒక్కొక్క పాయింట్ దగ్గర 1 to 2 minutes. చూడండి, ఇటు పక్క ఒకటి ఉంటే రెండో పక్కన కూడా అది ఉంటుంది. V6 ఇంకా 2 ఉన్నాయి, LU7 2 ఉన్నాయి, LI4 2 ఉన్నాయి, LI11 అయితే DU14 ఒకటి, DU20 ఒకటి, 26 ఒకటి ఒకటే ఉంటుంది. అలాగే ఈ REM లైన్ లో కూడా ఒకటే ఉంటుంది. ఈ యొక్క 3 ఈ యొక్క 3 6 ఒక్కొక్కదానికి ఒకే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 6 మిగతా ఎన్ని 5 5 5 10 నిమిషాలు, 5 2 10 ఇంకో 10 మీద మొత్తం ఒక 6. ఇట్లా మనం రోజు కొంత టైం కనుక ఈ నాడీ శాస్త్రాన్ని వాడుకునేలాగా తయారైతే మనకున్న అనారోగ్యం నేను వేరే చెప్పాలనే కండిషన్ లేదు. నువ్వు నీ ప్రాబ్లము
అంటే నాకేంటంటే 1000 తెలుసు, నాకు 1000 తెలుసు కాబట్టి వచ్చిన వాళ్ళని ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళని అప్పటికప్పుడు కాస్త రిలాక్స్ చేసి ఈ విధానం ఎట్లా కొనసాగించాలా అనే దాని మీద అడ్వైజ్ ఇచ్చి 23 సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తున్నా మా దగ్గర తగ్గని ఏంటంటే ఇదిగినవి తెగినవి కుడినవి తప్ప మిగతా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గనివి, తగ్గకపోవడం అనే మాట లేదు. చిన్న ఉదాహరణ చెప్తా. మన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు 4 ఏళ్ల క్రితం నన్ను ఎదుర్కొంటూ ఏంటంటే ఈ మెడ స్టిఫ్ అయిపోయి ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రముఖ న్యూరాలజిస్టులు అందరూ ఓ నెల మందులు వాడటం, నీకు సర్జరీ తప్పదు. ఇలా నడుస్తున్న క్రమంలో మనం బెల్ట్ వేసుకుని ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తా ఉంటే ఒక ఆర్టీసీ ఆఫీసర్ చెప్పాడు నా గురించి, మందు లేకుండా సర్జరీ లేకుండా మరీ చేసే ప్లేస్ ఉంటుంది, నేను చెప్తాను ఎలా వచ్చాడు నా దగ్గర. సరే నేను 2.5 గంటలు చెప్పాను, ఎందుకంటే ఆ స్థాయి వాడు నా దగ్గరికి వస్తే నా మాట ఏంటంటే మనం అక్కడికి వెళ్తే మనకి 5 నిమిషాలు టైం కూడా లేదు. సరే 2.5 గంటలు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు వచ్చాడు. వచ్చినప్పుడు చెప్పాను 1/2 గంటలో మీ మెడ క్లియర్ అయిపోతుంది. కరెక్ట్గా 1/2 గంటకి లేదు ప్రాబ్లం, చక్కగా చెప్పగలిగాడు. ఇట్లా వచ్చిన మార్పు మీకు రిలీఫ్ మాత్రమే, క్యూర్ అవ్వాలంటే దీనికి కారణమైన ఇంటర్నల్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలి. ఇంకో వారం పడుతుంది రమ్మన్నా వచ్చారు. వెళ్ళేటప్పుడు నేను జాగ్రత్తలు చెప్పి పంపించారు. మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ 4 ఏళ్ళు నన్ను అప్పుడు ఆయన చేసిన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చాడు ట్రాన్స్పోర్ట్ నుంచి. దీంతో నన్ను ఈ హోమియో కాలేజీలకి, ఆయుర్వేదం కాలేజీలకి కొన్ని కాలేజీలకు పంపించి ఈ విధానంలో ఉన్న అవేర్నెస్ డెమాన్స్ట్రేషన్ చేసి ఒక పెద్ద డాక్యుమెంట్ తయారు చేశాడు. సాగలేదు, మనమేం చేయలేదు. ఆయన ఏదో పెద్దగా చేద్దాం అనుకున్నాడు. కానీ మీకు అందరికీ తెలుసు కదా, ఎంప్లాయీస్ అవర్స్ లాభం చేయవు. కాబట్టి నేనేం చెప్తున్నాను మీకు అనేది ఏంటంటే, నేను ఇచ్చిన ఈ కొద్దిపాటి నాలెడ్జ్ మీ వాళ్ళకి, మీ బంధువులకి, స్నేహితులకి అందేలాగా విధాన మార్పు కోసం పని చేయమని అడగడానికి వచ్చాను. విధాన నిర్ణయం, ఎందుకంటే ప్రతి వాడు మెడికేషన్కే అలవాటు పడిపోయారు. దీని మూలంగా రిలీఫ్ వస్తూ ఉంది తప్ప క్యూర్ కాట్లా. ఈ విధానంలో ఏంటంటే రిలీఫ్తో పాటు క్యూర్ వస్తూ ఉంది. ఇక ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడేటువంటి అతి మంచి విధానం భారతీయ విధానం వాడు డెవలప్ చేసుకున్నాడు. డెవలప్ చేసినంత మాత్రాన మన బిడ్డ బాడీ చేసి అవుతుంది. నేను అడిగేది, మన బిడ్డ మన బిడ్డే కదా, వాడి పేరు పెట్టుకుంటే అడుగుతుందా? కానీ మనం నేను దిగ్విజయ్ సింగ్కి దీనికి అవేర్నెస్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్ళాను. సరే బాగా ఇద్దరం మాట్లాడుకున్నాం. సరే ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి పెట్టా. ఫైనల్గా ఏమన్నాడంటే, ఇది చైనా విధానం అయ్యా, మనం ప్రోత్సహించకూడదు. ఏంటది అన్నమాట ఏంటి? ఫైనల్గా ఇది చైనా విధానం, మనం ప్రోత్సహించకూడదు అన్నాడు. వెంటనే నాకు అర్థమైపోయింది ఏంటంటే, నిద్రపోయేవాడిని లేకపోవచ్చు, నటించేవాడిని మనం లేపలేము. కాబట్టి మనలో కొంతమంది అక్రమ సంపాదన కోసమని కొన్ని విధానాలని విపరీతమైన ప్రోత్సాహిస్తూ ఉన్నారు. దాని మూలంగా వచ్చే అనర్థాలని ఇవాళ గుర్తుంచుకోకపోతే తర్వాత చాలా దారుణాలు జరగబోతున్నాయి. ఓ మంచి అవకాశం ఈ ఆక్యుపంచర్ సైన్స్ గురించి ఒక అవగాహన ఇవ్వడానికి, మీకు 4 మంచి ఆరోగ్య విధానాల గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన సిఐడి రీజనల్ ఆఫీస్ ఇన్ఛార్జెస్ అందరికీ, ప్లస్ ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 11 ఓకే. 1 MU7 అండి. ఇది మన బేస్ ఆఫ్ తంబు కాడి నుంచి 2 వేళ్ళు వెనక్కి. ఇదేంటి
తల వెనక మెడ వెనక చెస్ట్ వెనక భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది, లేదు రాకుండా నొక్కితే రాకుండా చేస్తుంది. రెండవది ఏంటి, బేస్ మన విస్ట్ బేస్ దగ్గర నుంచి 3 వేలు వెనక్కి 2 టెండాల్స్కి మధ్యలో, ఇదేంటంటే ఒడ్డు దగ్గర నుంచి కాలర్ బోన్ వరకు ఏరియా కమాండర్. ఈ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిస్తుంది, రాకుండా చూస్తుంది. మూడవది ఏంటంటే ఎల్ఐ ఫోర్ రజనీకాంత్ నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, నేను 3 చెప్తే 2 కూడా ఉన్నట్టే. అంతే అంతే. మీకేంటంటే ఇవాళ గూగుల్లో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను P6 అని చెప్పాను, మీరు P6 ఆక్యుపెన్షన్ పాయింట్ అని గూగుల్లో కొట్టండి, P6 అంత క్లారిటీ వస్తుంది. విస్ట్ దగ్గర నుంచి ఇంకోటి ఏంటంటే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళగానే పెయిన్ ఈజ్ ఇండికేట్. అదే ఎక్కడ వస్తుంది, పక్కన కనపడుతుంది. నీ బాడీలో ఎక్కడ నొప్పున్నా ఇక్కడ నొప్పి. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇండికేట్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం. ఇది నొక్కగా పెయిన్ పోతుంది, నీ లోపల వీక్నెస్ పోతాయి. అంటే పెయిన్ అక్యుప్రెషర్ యొక్క ప్రైమరీ ప్రిన్సిపల్ ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. మీకు పెయిన్ రావట్లేదు ఇక్కడంటే యు ఆర్ ఫిట్. ఏం కాదు ఇక్కడ. ఎందుకు కాదు అంటే నీకు ప్రాబ్లం ఉంటే అక్కడ మెడిసిన్ ఉంటుంది, మందు ఉంటుంది. నీకు ప్రాబ్లం లేదనుకో మెడిసినే లేదు. మెడిసిన్ ఏదో నువ్వు ఎంత నొక్కినా నో సైడ్ ఎఫెక్ట్స్. తెలియాలంటే నీకు కొలతలే. ఇక్కడి నుంచి విస్తృత దగ్గర నుంచి 3 ఏళ్ళు వెనక్కి ఈ 2 టెండాల్స్కి మధ్యలో. అయితే మాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నామంటే కొంచెం ఎలక్ట్రానిక్ ఇది ఆ పాయింట్ రాగానే స్టిమ్యులేషన్ ఎక్కువ స్టిమ్యులేషన్ వచ్చేసి నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి